సింగరేణి సొమ్ముతో సీఎం ఫుట్బాల్, మెస్సీతో మ్యాచ్కు సంస్థ నుంచి 10 కోట్లు సొంత డబ్బులతో చేస్తున్నట్టు ప్రభుత్వ ప్రచారం. రేవంత్ సర్కార్పై కన్నెర్ర చేస్తున్న కార్మిక లోకం. తమ కష్టార్జితాన్ని దుబారా చేయడంపై ఆగ్రహం. గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యలు. అయిన ప్రైవేట్ ప్రోగ్రాంకు 100 కోట్ల దుబారా. ఫుడ్ పాయిజన్లు జరుగుతున్న పట్టని వైనం. విద్యా మంత్రిగా ఉండి కనీసం సమీక్షించని సీఎం. మనం అదే అంటున్నాం కదా. ఒకవైపు తమ రక్తాన్ని చెమటగా మార్చి భూగర్భం నుంచి నల్ల బంగారాన్ని వెలికితీస్తున్న సింగరేణి కార్మికులకు, మరొక వైపు భావి భారత పౌరులైన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తున్నది. తమ కష్టార్జితాన్ని ప్రైవేట్ ప్రోగ్రాం కోసం దుబారా చేస్తుండడంపై కార్మిక లోకం బగ్గుమంటున్నది. ఒకవైపు గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నా పట్టించుకోకుండా సింగరేణి సొమ్ముతో ఆర్భాటాలకు ఖర్చు చేయడం ఏంటని నిలదీస్తున్నారు. ఇక్కడ సింగరేణి సొమ్ముతోటి ఇదే మన ముఖ్యమంత్రి గారు జల్సాలు, ఫుట్బాల్ దుబారా ఖర్చులు చేస్తున్నారట. ఇప్పుడు మెస్సీతోటి మ్యాచ్కు 10 కోట్ల రూపాయలను మన ముఖ్యమంత్రి గారు ఖర్చు చేయబోతున్నారట. ఈ 10 కోట్లు ఎక్కడి అంటే సింగరేణి కార్మికులు చెమటోడ్చి సంపాదించిన డబ్బులు. ఆ డబ్బును తన సరదా కోసం ముఖ్యమంత్రి గారు ఖర్చు చేస్తున్నారు. ఏమంటున్నారు కొంతమంది మేధావులు, కొంతమంది విశ్లేషకులు? రేవంత్ రెడ్డి గారు మెస్సీతోటి ఆట ఆడడం వల్ల ఫ్యూచర్ సిటీలో క్రీడా ప్రాంగణానికి కూడా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది కదా. కాబట్టి మెస్సీని చూసి పెట్టుబడులు మొత్తం మూటలు ఎత్తుకొని వస్తారు విదేశాల నుండి ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు పెడతామని మెస్సీతోటి ముఖ్యమంత్రి గారు ఆడుతున్న ఆట చూశాట ముల్లెలు మూటలు ఎత్తుకొని వచ్చి ఇట్లా పైసలు పోసిపోతారట ఫ్యూచర్ సిటీలో. ఇట్లా చెప్పేటోనికి సిగ్గాన్ని ఉండాలి జర. ఎవడన్నా ఉంటే పోయి ఫ్యూచర్ సిటీలో క్రీడలకు సంబంధించి, క్రీడా అభివృద్ధికి సంబంధించి నువ్వు ఏం చేయబోతున్నావని ఒక స్కెచ్ వేసి చెప్పాలి, ఒక మ్యాప్ వేసి చెప్పాలి. అది విడిచిపెట్టి గ్రౌండ్లో మెస్సీతోటి ఆ టూర్కి ఈ టూర్కి ఆటలు ఆడితే అమెరికా నుండి, లండన్ నుండి క్రీడా అభివృద్ధి కోసం కోట్ల రూపాయలు పట్టుకొని వచ్చి ఫ్యూచర్ సిటీలో పోసిపోతారా? ముందు ఇక్కడ కష్టార్జితం ఇది సింగరేణి కార్మికుల కష్టార్జితాన్ని ఇట్లా ఆగం చేయకూడదు. ఒక్క మ్యాచ్ కోసం 10 కోట్లట. ఒక్క మ్యాచ్ కోసం 10 కోట్ల రూపాయలు. అదే 10 కోట్ల రూపాయలు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వైద్యశాలలకో పాఠశాలలకో పెడితే 10 పాఠశాలలు కార్పొరేట్ స్థాయిలో ఆర్భాటాలతోటి అద్భుతంగా తయారు చేయవచ్చు. అది పక్కన పెట్టిండు. మెస్సీతోటి ఇప్పుడు ఒక పుట దిగాలి, మెస్సీతోటి ఉరుక్కుంటూ ఒక ఆట ఆడాలి. ఇందుకోసం 10 కోట్లేదు ఇంకో 100 కోట్లని తీసుకొచ్చి బజార్లో పోసి దుబారా చేస్తాం. ఇది మన ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఈ సోకులు ఎందుకు పడతానులోనే? వీళ్ళు ముఖ్యమంత్రులు కాకముందు మంచిగానే ఉంటాను, ముఖ్యమంత్రులు అయినాక సోకులు పడతాను. ముఖ్యమంత్రి కాకముందు ఇటువంటి బాటిల్లో వాటర్ తాగుతారు, ముఖ్యమంత్రి అయినాక 1000 రూపాయల బాటిల్ తాగుతారు. 1 లీటర్ బాటిల్కు 1000 రూపాయలు ఉంటుంది వాటర్ బాటిల్. హిమాలయ పర్వతాలలో భారత అంటే తీసుకొచ్చి పొత్తానమని చెప్పి 1000 రూపాయల లీటర్ వాటర్ బాటిల్ తాగుతారు. మరి అంతకుముందు ఇటువంటి ఎందుకు కొనుక్కొని తాగారంటే అవి సొంత పైసలు కదా, సొంత పైసలు కాబట్టి పుట్టాలాగా ఖర్చు పెట్టలేము. ఇదేమున్నది ప్రజల సొమ్ము, ఏదైనా తాగవచ్చు, ఏదైనా తినవచ్చు. ఇట్లా తయారైన రాజకీయ నాయకులు. ఏ రాజకీయ నాయకుని దగ్గర సింపుల్ సిటీ లేదా? మొత్తం ప్రజల సొమ్మును మొత్తం పరం బట్టి తినిపారేయాలి.